చంద్రగ్రహణ ప్రభావము కేవలము ఆ ఒక్కరోజే కాదు, రాబోయే 6 నెలల వరకు ఉంటుంది. మన ఋషులు పరిశోధన ప్రకారము గ్రహణ ప్రభావము అంత త్వరగా పోదు. ముఖ్యంగా ఈ గ్రహణము సింహరాశి పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో సంభవించింది. కాబట్టి మీ రాశి మరియు నక్షత్రం ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. శాస్త్ర ప్రకారము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఘాత హాని మదశ్రియం జత నభాద్ వ్యాప్తిశ్చ చింతాక్రమాత్ సౌఖ్యం దార వియోజనం ప్రకృతే వ్యాధిం చ మానక్షయం సిద్ధిం లాభమపాయ మర్కశిశినో షణ్మాస మధ్యే గ్రహో రాశీణాం సముదీరితే విధినా జ్ఞేయం హి సమ్యక్ ఫలం. గ్రహణము జన్మరాశిలో ఉంటే కనుక శరీర బాధలు లేక ఆందోళన, 2వ స్థానంలో ఉంటే ధనం లేదా కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరము, 3వ స్థానంలో ఉంటే కనుక లాభం మరియు ధైర్యం పెరుగుతుంది, 4వ స్థానంలో ఉంటే మనశ్శాంతి తగ్గవచ్చు, 5వ స్థానంలో ఉంటే ఆలోచనలు మరియు చింత ఎక్కువ కావచ్చు, 6వ స్థానంలో ఉంటే గనక శుభఫలాలు మరియు విజయం ప్రాప్తిస్తుంది, 7వ స్థానంలో ఉంటే దాంపత్యంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, అదే 8వ స్థానంలో ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము, 9వ స్థానంలో ఉంటే గనక గౌరవానికి కొంత ఆటంకం కలగవచ్చు, 10వ స్థానంలో ఉంటే కార్యసిద్ధి, 11వ స్థానంలో ఉంటే లాభము, 12వ స్థానంలో ఉంటే ధన వ్యయము. ఈ ఫలితాలు సాధారణంగా గ్రహణం తర్వాత 6 నెలల వరకు ప్రభావం చూపుతాయని మన జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. దోష నివారణం కోసం గ్రహణం తర్వాత గంగాజలంతో స్నానం, ఇష్టదైవ ధ్యానము మరియు చంద్రుడికి సంబంధించిన వస్తువులు దానం చేయడం, మీ లగ్నాధిపతిని బలోపేతం చేసుకోవడం ద్వారా సగం సమస్యలు తొలగిపోతాయి. లోకా సమస్త సుఖినో భవంతు.